NH-44 సౌత్ ఇండియాలోనే బిజియెస్ట్ నేషనల్ హైవే. కానీ గత 6 నెలలుగా ఈ హైవే ఒక క్రైమ్ జోన్గా మారిపోయింది. కోట్లాది రూపాయల ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులతో వెళుతున్న కంటైనర్లు గాల్లో కలిసిపోతున్నాయి. టోల్గేట్ల మధ్యే లారీలు మాయమవ్వడం, డ్రైవర్లు రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో దొరకడం పోలీసులకు ఒక బిగ్ ఛాలెంజ్గా మారింది. మీడియా దీన్ని ది ఘోస్ట్ గ్యాంగ్ అంటోంది. అసలు సీసీటీవీ కెమెరా కంటికి కూడా చిక్కకుండా ఈ హైజాక్ ఎలా సాధ్యం? ఇది హ్యూమన్ పవరా లేక మరేదైనా మిస్టరీనా? కేసు డెడ్ ఎండ్లో ఉన్నప్పుడు ఎంట్రీ ఇచ్చాడు ఏసీపీ అర్జున్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ ఆఫీసర్. అర్జున్ స్టైల్ ఏంటంటే అతను ఫైల్స్ కంటే ఫీల్డ్ వర్క్నే నమ్ముతాడు. క్రైమ్ సీన్లో దొరికిన ప్రతి చిన్న క్లూని డీకోడ్ చేయడం అర్జున్ స్పెషాలిటీ. ఇన్వెస్టిగేషన్లో అతనికి కొన్ని వింతైన పరికరాలు దొరికాయి. అవి మరేంటో కాదు, హై పవర్ సిగ్నల్ జామర్స్. అంటే ఈ గ్యాంగ్ వాడుతోంది పాతకాలపు కత్తులు కాదు, లేటెస్ట్ టెక్నాలజీ. వీళ్ళు జస్ట్ దొంగలు కాదు, హైలీ ప్రొఫెషనల్ టెక్నేరాళ్ళు. దొంగలకు ట్రక్ మూవ్మెంట్స్ అన్నీ ముందే తెలుస్తున్నాయంటే డిపార్ట్మెంట్లో ఎవరో బ్లాక్ షీప్ ఉన్నాడని అర్జున్కు అర్థమైంది. అందుకే తన ప్లాన్ని అత్యంత రహస్యంగా ఉంచాడు. తనే ఒక ట్రక్ క్లీనర్గా అండర్ కవర్ గెటప్లో రంగంలోకి దిగాడు. అర్జున్ ఉన్న ట్రక్కి ట్రాకర్స్ని కూడా ఫిట్ చేయించుకున్నాడు. ఆ అర్ధరాత్రి NH-44లోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో అర్జున్ ట్రక్ ఒక ముఠ అడ్డుకుంది. అనస్థీషియా గ్యాస్ ప్రయోగించి ట్రక్ని హైజాక్ చేశారు. వాళ్లకు తెలీదు, వాళ్లు దొంగిలించింది వస్తువుల్ని కాదు, ఒక డైనమైట్ని అని. దొంగలు ట్రక్ను ఒక పాత రైస్ మిల్లుకి తీసుకెళ్లారు. సీల్స్ ఓపెన్ చేస్తున్న టైంలో అర్జున్ తన అసలు రూపం బయటపెట్టాడు. ఒంటరిగానే ఆ గ్యాంగ్ని డిస్ట్రాయ్ చేయడం మొదలుపెట్టాడు. కానీ అసలు ట్విస్ట్ అప్పుడే మొదలైంది. లోకల్ ఎస్ఐ అక్కడికి వస్తాడు అర్జున్ని చంపడానికి. ఈ మొత్తం మాఫియా వెనుకున్న మాస్టర్ మైండ్ ఆ ఎస్ఐనే. అర్జున్ని ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేశాడు. కానీ అర్జున్ అంతకంటే తెలివిగా తన దగ్గరున్న ట్రాకర్ని ఆల్రెడీ ట్రక్లో ఉన్నప్పుడే యాక్టివేట్ చేశాడు. కాన్వర్జేషన్ని కమిషనర్కి లైవ్ స్ట్రీమ్ చేశాడు. వితిన్ మినిట్స్ పోలీస్ బ్యాకప్ టీం మొత్తం గోడౌన్ని చుట్టుముట్టింది. ఆపరేషన్ నైట్ ఔల్ సక్సెస్ అయింది. కోట్ల రూపాయల ప్రాపర్టీ రికవరీ అయింది. అర్జున్ మెడల్ కూడా తీసుకున్నాడు. కానీ అర్జున్కి ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఆ రోజే హోమ్ మినిస్టర్ నుంచి ఒక అర్జెంట్ ఫ్లాష్ మెసేజ్ వచ్చింది. ఆంధ్ర ఒడిస్సా బార్డర్లోని నల్లమల అడవుల్లో వందలాది మంది గిరిజనులు ఒక రహస్య వ్యాధితో మరణిస్తున్నారు. దీని వెనుక ఒక ఇంటర్నేషనల్ ఫార్మా మాఫియా కుట్ర దాగుందనే అనుమానం. ఏసీపీ అర్జున్ ఇప్పుడు ఆ దట్టమైన అడవుల్లోకి అడుగుపెట్టబోతున్నాడు. అక్కడ అతనికి ఎదురైన భయంకరమైన సత్యమేంటి? ఆ అంతర్జాతీయ మాఫియా వెనుకున్న పెద్ద తలకాయలెవరు? అర్జున్ నెక్స్ట్ మిషన్ ఏంటో తెలియాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో ఉంచండి. అర్జున్ వేట మళ్లీ మొదలవబోతోంది త్వరలోనే.